దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనలతో గడిచిన దినాన పగలు రాత్రి కూడికలు ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగం నిర్గమాకాండము 26వ అధ్యాయం 21 నుండి 30 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాం. మూలవాక్యమై 30వ వచనము. అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికి తోడయుండునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో మహాదేవుడు తెలియపరుచుచున్న మాట ఏమంటే, మోషే కొండ మీద నీకు కనుపరచబడిన పోలిక చొప్పున మందిరాన్ని నిలవబెట్టాలి అని ప్రభువు చెప్పారు. ప్రియులారా, ఈ మాట ఒక్కసారి కాదు. చూడండి, 27వ అధ్యాయము 8వ వచనం. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను. అలాగనే 40వ అధ్యాయము ప్రియులారా, మరి 2వ వచనంలో మందిరమును ఎప్పుడు నిలవబెట్టాలో చెప్పబడింది. ఇక ప్రియులారా, మరి అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 44లో అతడు చూపిన మాదిరి చొప్పున దాన్ని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. అంటే ఇక్కడ కూడా చెప్పబడిన మాట ఏంటి? ఆజ్ఞాపించిన ప్రకారము అని చూచాం. పిల్లరా, మరి 25వ అధ్యాయం 40వ వచనం నిర్గమాకాండం. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము అన్నారు. అంటే 1-2 సార్లు కాదు, దానికంటే ఎక్కువ పర్యాయాలు మరి మందిరాన్ని కట్టు విషయంలో ఎలాగున ఏర్పాటు చేయాలనేది ప్రభువు తన ఉన్నతమైన కృపను వెల్లడిపరిచి, కొండ మీద నీకు చూపబడిన మాదిరి, కొండ మీద నీకు చూపబడిన మాదిరి అంటూ ప్రభువారు చెప్పడం జరిగింది. పిల్లరా, కొండ మీద ఏం కనుపరిచారు దేవుడు? కొండ మీద ఏది చూపించారు అంటే, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళారు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు దహించు అగ్నిగా సాంద్ర షకీన మహిమ మేఘములో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చారు. దిగివచ్చిన ప్రభు గుడారాన్ని నిర్మాణం చేయమన్నారు. అయితే నిర్మాణానికి పూనుకున్న మోషే తనకు ఆలోచన ప్రకారంగా చేయకూడదు. తాను ఐగుప్తు దేశంలో పుట్టారు. ప్రియులారా, అక్కడ పెరిగారు. తరువాత వాగ్దాన దేశానికి బయలుదేరి అరణ్యంలో 40 ఏళ్ళు ఉండి ప్రియులారా తదుపరి 40 ఏళ్ళు నడిపించబడ్డారు. అయితే మోషే యొక్క ఆలోచన చొప్పున గుడారాన్ని కట్టకూడదు, దేవుని ఆలోచన చొప్పున కట్టాలి. ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటి? గుడారాన్ని దేవుడు కనుపరిచారంట. అంటే అర్థం ఏంటి? పరలోకమందు ఏ గుడారం అయితే ఉన్నదో ఆ గుడారమును దేవుడు మోషేకు బయలుపరిచారు. అంటే పరలోక సంగతిని మోషేకు బయలుపరిచారు. ఇప్పుడు పరలోకపు గుడారమును
కొండ మీద మోషేకు చూపించారు. ఇప్పుడు కొండ మీద చూపబడిన ప్రకారము భూమి మీద నిర్మాణం చేయాలి. ఆత్మీయులారా, వింటున్నారా? పరమందున్నటువంటి గుడారాన్ని హోరేబు పర్వతం మీద మోషేకు ప్రభు చూపించారు. అదే రూపము చొప్పున ఇప్పుడు భూమి మీద గుడారాన్ని కట్టాలి. అంటే చూడండి, మనము పరలోక ప్రార్థన చేస్తుంటాం కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు అని చూస్తున్నాం. భూమి యందు నెరవేరును గాక అంటారు. అంటే అర్థం ఏంటి? పరలోకమందు దేవుని చిత్తం ఎలా ఉన్నదో భూలోకమందు అదే జరగాలి అన్నారు. ఇప్పుడు గుడారం కూడా ఎలా ఉన్నదంటే కొండ మీద చూపబడిన ప్రకారము. అంటే అర్థం ఏంటి? పరమందున్న గుడారాన్ని చూపించారు. అంటే పరమందున్న గుడారము యొక్క ఛాయాచిత్రముతో ఈ భూమి మీద గుడారమును ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నారు. అంటే ఎప్పుడైతే పరమందున్నటువంటి గుడారము భూమి మీద నిర్మాణం చేయబడుతుందో దేవుని సన్నిధి అక్కడికి దిగొస్తుంది, దేవుని ప్రభావము అక్కడికి దిగొస్తుంది, దేవుని ప్రసన్నత అక్కడ ఏలుబడి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితం దేవునికి ఎప్పుడు దగ్గరగా మనం జీవిస్తాం. ఇప్పుడు పరమందున్న దేవుడు గుడారమును కొండ మీద చూపించారు. కొండ మీద చూపించిన గుడారాన్ని ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో కట్టమన్నారు. అంటే ప్రజలు ప్రభువుకు దగ్గర అవుతున్నారు. ఎప్పుడు పైనున్న గుడారం కొండ మీద కనపరచబడిన రీతికి భూమి మీద కట్టబడినప్పుడు ప్రభువు ప్రజలకును, ప్రజలు ప్రభువునకు దగ్గర అవుతున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని. అంటే పరలోకమందున్న తండ్రి చిత్తము ఈ భూమి మీద మనుషుని యందు ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో ఆ మనుష్యుడు దేవునితో శ్రేష్టమైన సహవాస బాంధవ్యాన్ని కలిగి జీవిస్తాడు. ఆమేన్. కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున అన్నారు. కొండ మీదకి పరమందున్న గుడారాన్ని చూపించారు. కొండ మీద ఇప్పుడు అదే గుడారాన్ని భూమి మీద కట్టమన్నారు. అందులో దేవుని సన్నిధి వెల్లడి అయింది. అద్భుతమును దేవుడు చేయడం మొదలుపెట్టారు. నా దేవుని ప్రేర ఈ రోజుల్లో కూడా మన యందు దేవుని అద్భుతములు జరగాలి అంటే నిశ్చయముగా మన యందు దేవుని చిత్తము నెరవేర్చబడాలి, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి, దేవుని యొక్క చట్టము ఉద్దేశము ఎప్పుడైతే ఒక మానవుని యందు క్రియ జరగడం ఆరంభమైనదో పరలోకమందున్న తండ్రి చిత్తం జరుగుచున్నది అని మనం గుర్తెరగాలి. ఈ పరలోకమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చిన వాడే కదా దేవుని కృపను పొందనై ఉన్నారు, దేవుని యొక్క స్వాస్థ్యమును అనుభవించినై ఉన్నారు. ఆత్మీయులారా, పరలోకపు ప్రార్థన మనకి ఏ సూత్రాన్ని అయితే నేర్పించిందో అదే విధానం ఈ అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తమును నిరంతరమును నెరవేర్చేవాడు జీవాన్ని పొందబోతున్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో పిల్లరా, మన పరిశుద్ధ జీవితంలో తండ్రి చిత్తము నెరవేరాలి, తండ్రి యొక్క ఉద్దేశము నెరవేరాలి, తండ్రి యొక్క సంకల్పము నెరవేరాలి. నీ ఒక వ్యవసాయదారునివా, అందులో నీ చిత్తం నెరవేరుతుందా? ఒక వ్యాపారవేత్తవా, ఒక చదువుకొనిచ్చిన విద్యార్థివా, ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నట్టు ఒక ఆత్మీయ తల్లివా, ఎవరివైనా సరే తండ్రి చిత్తము ఈ లోకంలో జరగాలి.
అలాగున జరుగుటకు గాను, అలాగున నెరవేరుటకు గాను ఎవరు ఆశపడి ఉన్నారో వారి యొక్క ఆత్మీయ జీవితం క్షేమకరంగా భద్రపరచబడతా ఉంది. కనుక పిల్లరా, కొండ మీద నీకు కనుపరిచిన మాదిరి అనగానే పరమందున్న దేవుని చిత్తం భూమి మీద జరగాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆ చిత్తాన్ని ఎవరు నెరవేర్చినా ఆ ఫలితాన్ని పొందుకోబోతున్నారు. కనుక పిల్లరా, లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను విడచి విసర్జించి మహాదేవుని కృపలో మనం నిలిచియుందుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరూ హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.